శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. రావణాసురుడి రూపానికి ప్రసంగానికి సీతాదేవి భయవిహ్వలైంది. ధైర్యం కూడదీసుకుని కఠినంగా బదులు చెప్పింది. పౌలస్తా, ఏమిటి నీకు ఈ దుర్బుద్ధి? నేనెవరనుకుంటున్నావు? జనక మహారాజు కూతుర్ని, వేశ్యను కాదు. నా రాముడు వచ్చి నిన్ను చంపకముందే లంకకు పారిపో. నా కోసమని అనవసరంగా చచ్చిపోకు అంటూ సీతాదేవి తన పర్ణశాల లోపలికి అగ్నిహోత్రం సన్నిధికి వెళ్ళిపోయింది. రావణుడు వెంబడించి బలాత్కారంగా పట్టుకుని రథంలో కూర్చోబెట్టుకున్నాడు. రామ, లక్ష్మణ అంటూ సీతాదేవి దారుణంగా విలపించింది. రథం ఆకాశాన్ని లేచింది. లంక వైపుకు దూసుకెళ్తోంది. జటాయు ఎదిరించి నిహతుడయ్యాడు. సీతను తీసుకువచ్చి రావణుడు లంకలో అశోకవనంలో కూర్చోపెట్టాడు. రాక్షసీగణాన్ని కాపలాగా ఉంచాడు. మాయాలేడిని చంపి తిరిగి వస్తున్న రాముడికి సౌమిత్రుడు ఎదురయ్యాడు. జరిగింది చెప్పాడు. ఇద్దరు త్వరగా పర్ణశాలకు వచ్చారు. సీత కనిపించలేదు. అడవి అంతా గాలించారు. బోరును విలిపించారు. కొన ప్రాణంతో ఉన్న జటాయువు జరిగిన సంగతి చెప్పాడు. ప్రాణాలు విడిచిపెట్టాడు. అతడికి అగ్ని సంస్కారం జరిపి రామలక్ష్మణులు దక్షిణ దిశగా బయలుదేరారు. కబంధుడిని చంపి అతడికి శాపమోచనం కల్పించాడు. రాముడు అతడి సూచనపై ఋషిముఖానికి వెళ్ళి సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా స్నేహం చేశాడు. వాలిని సంహరించి సుగ్రీవుడిని కిష్కింధకు రాజును చేశాడు. వర్షాకాలం గడిచే వరకు ప్రశ్రవణ పర్వత గుహలో తలదాచుకున్నారు ఆ సోదరులు. సీతావిరహం తట్టుకోలేక రాముడు పరిపరి విధాలు ప్రతిపించాడు. లక్ష్మణ, ఇప్పటికే కైకేయి కోరిక తీరిందయ్యా. కళ్ళు చల్లబడి ఉంటాయి. జానకి జాడ తెలియకపోతే నేను జీవించను. సీత లేకుండా తిరిగి అయోధ్యకు వెళ్ళలేను. చేతికి అందిన రాజ్యం జారిపోయింది. వనవాసం ప్రాప్తించింది. తండ్రి మరణించాడు. సీతాపహరణం జరిగింది. ఇన్ని చేసి ఇంతగా నన్ను ఏడిపించుంటున్న ఆ దుష్టదైవం ఇక ముందు ఇంకా ఏమేమి చేస్తాడో. భవిష్యత్తు దుర్జయం కదా. మనకి ఏ కష్టాలు రాసిపెట్టున్నాయో. సూర్యవంశంలో పుట్టి రాజపుత్రులమై ఉండి ఇలా అడవుల్లో పడి ఏడుస్తున్నాం. రాజభోగాలన్నీ విడిచిపెట్టి నువ్వు నా వెంట వచ్చావు. నీ తలరాత అలా ఉంది. ఏం చేస్తాం? అనుభవించు. దుఃఖం దిగమింగుక. తమ్ముడు, మన వంశంలో నా అంతటి దురదృష్టవంతుడు దుఃఖబాధిండు మరొకడు గతంలో లేడు. భవిష్యత్తులో ఉండడు. ఏం చేయడానికి దారి కనపడటం లేదు. ఈ దుఃఖసాగరం నుంచి బయటపడడానికి తరుణోపాయం కనిపించటం లేదు. నువ్వు నాకు తప్ప నాకు మరో సహాయకుడున్నా లేడు. ఎవరు ఏమని ఏం ప్రయోజనం? మా తలరాత ఇలా ఉంది అంతే. నన్ను వివాహం చేసుకుని వైదేహి కష్టాల పాలైంది. లంకేశుడి ఇంట్లో ఎంతగా విలపిస్తోందో ఏమో. పరమ పతివ్రత సుశీల. రావణుడికి లొంగదు కాక లొంగదు. అతడు బలాత్కారం చేస్తే ప్రాణాలైనా వదిలేస్తుంది తప్ప స్వైరణిలా ప్రవర్తించదు. అతడికి లొంగదు. జానకి మరణిస్తే నేను మరణిస్తాను. ఈ ప్రాణాలతో, ఈ శరీరంతో నాకేం పని లేదు. రాముడు ఇలా విలపిస్తుంటే లక్ష్మణుడికి దుఃఖం ముంచుకొచ్చింది. అయినా నిబ్బరించుకుని అన్నగారిని ఓదార్చాడు. అగ్రజ, ఏమిటి బేల్తనం? నీ వంటి మహావీరులు ఇలా నీరుగారిపోతే ఎలా? ధైర్యం తెచ్చుకో. ఆ రాక్షసాధముడు రావణ్ణి సంహరించి సీతాదేవిని నేను తీసుకొస్తాను. అధైర్యపడకు. నీ వంటి వీరులు ఆపదల్లోనూ సంపదల్లోనూ ఒకే రీతిగా నిశ్చలంగా ఉండాలే కానీ సామాన్యుల్లా చెలించిపోతే ఎలాగా? సంయోగ వియోగాలు దైవాధీనాలు జరుగుతూనే ఉంటాయి. దుఃఖపడే ప్రయోజనం ఏమిటి? ప్రస్తుతం మనకి రోజులు బాగులేవు. అందుకని రాజ్యహాని, వనవాసం, సీతాపహరణాలతోటి కష్టాల పాలయ్యాం. మంచి రోజులు మనకు వస్తాయి. అప్పుడు అన్నీ మనకు అనుకూలంగా పరిణమిస్తాయి. కర్మయోగం ఎలా తప్పించుకోలేకపోతున్నామో అలాగే సుఖయోగం కూడా తప్పించుకోలేం. ఆ రోజులు వస్తాయి. సీతాదేవి లభించి తీరుతుంది. దుఃఖపడకు. కొంచెం ఓపిక పట్టు. సుగ్రీవుడు వానర సైన్యం దశ దిశలకు వెళ్తోంది. సీతమ్మ జాడలు తెలుసుకుని వచ్చి మనకు చెప్తారు. అప్పుడు నేనే స్వయంగా వెళ్ళి ఆ రాక్షసాధువులను చంపి సీతాదేవిని తీసుకొస్తాను. లేదా భరతుడినో జనక మహారాజునో ససైన్యంగా రమ్మని రావణుని మీదకి దండెత్తి సంహరించి జానకీదేవిని తెస్తాం. మన వంశంలో రఘుమహారాజు కేవలం ఒకే ఒక్క రథంతో బయలుదేరి దశ దిశలో జయించాడు. అలాంటి వంశంలో జన్మించి నువ్వేమిటి ఇలా పడిపోతున్నావు? నేను ఒక్కడినే సకల సురాసురుల్ని జయించగలను. అటువంటి సహాయుడిగా ఉండి ఒక్క దుష్టరావుని సంహరించలేనా? రఘురామ, సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం చక్రనేమి క్రమంలో వస్తూ ఉంటాయి.
అంతేకాని ఏ ఒక్కటో కలకాలం ఉండిపోదు. అయితే కష్టాల్లో సుఖాలు వచ్చినప్పుడు మనోధైర్యం పోగొట్టుకుంటే ఇంకా మనిషి శోకసాగరంలో మునిగిపోతాడే తప్ప ఎప్పుడూ సుఖపడ్డు. ఆ మాట మర్చిపోకు. ఇంద్రుడంతటి వాడికే సింహాసనం పోయింది. నహిషుడు అధిష్ఠించాడు. ఇంద్రుడు భయపడి పారిపోయి కొన్ని సంవత్సరాల పాటు అజ్ఞాతవాసం చేశాడు. నహుషుడేమో సుఖాలను కన్నుగానక మహర్షులను అవమానించి శచీదేవిని కాంక్షించి సర్వభ్రష్టుడయ్యాడు. శాపాలకు గురి అయ్యాడు. అంచేత కష్టాలకు దుఃఖపడకూడదు, గట్టెక్కే ఉద్యమం చెయ్యాలని. అన్నయ్య, నువ్వు అన్నీ తెలిసిన వాడివి, జగదేక వీరుడివి, నీకు నేను చెప్పాలా? ఇలా దుఃఖించడం ఎంత మాత్రం సమంజసం లేదు. లే, ధైర్యం తెచ్చుకో. దుఃఖాన్ని, పిరిగితనాన్ని మనసు నుంచి దులిపేసుకో. లక్ష్మణ ప్రబోధంతో రాముడు శోకం నుంచి తేరుకున్నాడు. ధైర్యం కూడగట్టుకున్నాడు. మామూలు మనిషి అయ్యాడు. సరిగ్గా అదే సమయానికి నారదుడు తన మహతీ వీణపై బృహద్రాశ్రమాన్ని పలికించుకుంటూ ఆకాశం నుంచి దిగి వచ్చాడు. రాముడు లేచి నిలబడి స్వాగత సత్కారాలు జరిపాడు. అర్ఘ్యపాదాలు ఇచ్చి పూజించాడు. శిలావేదికపై కూర్చోబెట్టాడు. చేతులు కట్టుకుని చెంత నిలబడ్డాడు. ఇద్దరిని కూర్చోమన్నాడు. నారదుడు కుశల ప్రశ్నలు వేశాడు. రఘువరా, సురలోకంలో విన్నాను. పరమసాత్వి సీతాదేవి రావణాసురుడు అపహరించుకుని వెళ్ళాట కదా. మూర్ఖుడు తనకు మరణమని తెలుసుకోలేక అపహరించాడు. రామ, అసలు నువ్వు జన్మించిందే రావణ సంహారం కోసం. ఇందుకే సీతాపహరణం జరిగింది. పూర్వజన్మలో వైదేహి ఒక మునికన్య, గొప్ప తపస్విని. రావణుడు కామాంధుడై అప్పుడు ఆమెను వాంఛించాడు. నాకు భార్య కమ్మని నిరోధించాడు. జుట్టు పట్టుకున్నాడు. తపస్వినికి కోపం వచ్చింది. రావణ స్పర్శతో కలుషితమైన శరీరాన్ని అగ్నికి ఆహుతి ఇచ్చేయాలని నిశ్చయించుకుని రావణుని శపించింది. దుర్మార్గుడా, నీ నాశనం కోసం నేను మళ్ళీ పుడతాను, అయోనిధినిగా జన్మిస్తాను అంటూ అగ్నిలోకి దూకేసింది. అదిగో ఆ తపస్వినే సీతాగా జన్మించింది. రమాంస సంభూత. ఒళ్ళు మర్చి సర్పాన్ని దండగా వేసుకున్నట్టు రావణుడు వంశనాశనం కోసం సీతాదేవిని అపహరించాడు. మరో రహస్యం విను. నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తివి, చావు పుట్టుకులు లేనివాడివి. అయితేనేమి, దేవతల ప్రార్థన మన్నించి రావణ వధ కోసం రాఘురాముడిగా అవతరించావు. మానవ జన్మ ఎత్తావు కాబట్టే మానవుడిగా విలపిస్తున్నావు. అంతే, ధైర్యం వహించు. అక్కడ లంకలో సీతాదేవి రేయింబవళ్ళు నిన్నే ధ్యానిస్తూ నీ రాక కోసం ఆశగా ఎదురు చూస్తోంది. ధర్మపరురాలై సాత్వీ నియమాలను పాటిస్తూ నీ కోసం విలపిస్తోంది. ఇదంతా దేవతల కోసం జరుగుతోంది కనుక దేవేంద్రుడు స్వయంగా కామధేనువు పాలను బంగారు గిన్నెలో సీతాదేవికి పంపించాడు. ఆ అమృతాన్ని జానకీమాత స్వీకరించింది. ఇంకా ఆకలి దప్పక బాధ లేదు. నేను వెళ్ళి చూసి మరీ వచ్చాను. అది అలా ఉంచు. రావణాసురుడు సామాన్యుడు కాడు, మహాబలశాలి, వరగర్భితుడు. అతన్ని సంహరించేందుకు నేను ఒక ఉపాయం చెప్తాను, విను. ఇదిగో, ఆశ్వీజమాసం వచ్చింది. శరదృతువు ప్రారంభం. ఇప్పుడే ఆరంభించి దేవీ నవరాత్రుల వ్రతం శ్రద్ధగా చెయ్యి. ఉపవాస దీక్షతో నిర్వహించు. జపాలు, హోమాలు జరిపించు. జగన్మాతకు జంతుబలి అయ్యి. ఇది కామయార్చన. కోరికలు సిద్ధిస్తాయి. దశాంశం హవనం చేయి. ఈ వ్రతాన్ని పూర్వకాలంలో త్రిమూర్తులు దేవేంద్రుడు చేసి అమోఘ వరాలు పొందారు. భృగు, వశిష్ఠ, బృహస్పతి, విశ్వామిత్రులందరూ ఈ వ్రతం చేసిన వాళ్లే, సిద్ధులు పొందిన వాళ్లే. కష్టాల్లో ఉన్నవాళ్ళు తప్పనిసరిగా చేయవలసిన వ్రతం ఇది. అంచేత రావణ వధ కోసం ఈ వ్రతం చేసి తీరాలి. వృత్తాసురుని సంహరించడానికి వెళ్తూ ఇంద్రుడు చేశాడు. త్రిపురాసురుడే సంహరించే వేళ శివుడు చేశాడు. మధుపైటో సంహారం కోసం విష్ణువు చేశాడు. అంచేత విద్యుక్తంగా నువ్వు చెయ్యి. తేలికగా విజయం పొందుతావు. నారద, ఎవరు ఈ దేవి? ఆవిడ ప్రభావం ఏమిటి? ఆవిడ జన్మ ప్రకారం ఏమిటి? ఈ వ్రతాన్ని ఎలా చెయ్యాలి? పేరేమిటి? ఇవన్నీ సమగ్రంగా వివరించు దేవర్షి అన్నాడు రాముడు. రామ, ఈ దేవి ఆదిపరాశక్తి, సనాతని, సర్వకామద. పూజించిన వారికి దుఃఖాలను చిటికలో తొలగించేస్తుంది. చరాచర జగత్తు అంతటికీ ఆది కారణం. త్రిమూర్తులకు అధిదేవత. ఆమె అనుగ్రహం, ఆమె శక్తి లేకుండా బ్రహ్మాది దేవతలు స్పందించలేరు. విష్ణుమూర్తి పాలనా శక్తి ఆమె. మా తండ్రిలో సృజనాత్మక శక్తి ఆమె. రుద్రుడిలో సంహారశక్తి ఆమె. ఈ సృష్టిలో ఏ చిన్న వస్తువైనా సరే అది ఆవిడ శక్తియే.
ఆవిడ ఉత్పత్తియే. ఈ త్రిమూర్తులు, ఈ సూర్యచంద్రులు, భూగోళం ఇవేవీ లేనప్పుడు కూడా మహాదేవి పూర్ణ ప్రకృతిగా పరాత్పరుడితో కలిసి విహరిస్తూనే ఉంది. నిర్గుణ స్వరూప తాను సగుణ స్వరూపగా మారి ముల్లోకాలని సృష్టిస్తోంది. బ్రహ్మాదులను సృష్టించి వారికి తన శక్తులను ప్రసాదించి లోక సృష్టిని నిర్వహింపచేస్తోంది. ఆ పరాశక్తికి తలుచుకుంటే జన్మ సంసార బంధాల నుంచి ముక్తి లభిస్తుంది. ఆవిడ పర, విద్య, వేదాజ్య, వేదకారిణి. బ్రహ్మాది దేవతలు ఆవిడ గుణాలను, పనులను తెలుసుకొని అసంఖ్యాకంగా దివ్యనామాలు కల్పించారు. ఆకారం మొదలు షకారం వరకు అచ్చులను, హల్లులను, ఉణింతాలను కలుపుకుంటూ వెళ్తే ఎన్ని పదాలు తయారవుతాయో అన్ని నామధేయాలు ఉన్నాయి ఆవిడకి. రఘువర, క్లుప్తంగా పూజా విధానం చెప్తాను తెలుసుకో. సమతలంలో పీఠం వేసి జగదంబను ప్రతిష్ఠించాలి. 9 నాళ్ళు ఉపవాసం ఉండాలి. నేనే పురోహితుడిగా దగ్గర ఉండి జరిపిస్తాను. దేవకార్యం కోసం ఈపాటి సాయం చెయ్యాలని ఉత్సాహంగా ఉంది. జనమేజయ, నారదుడే పూనుకున్నాక ఇక లేవటమేముంది? రాముడు ఉత్సాహంగా నవరాత్రి వ్రతం చేశాడు. పీఠం పెట్టి జగన్మాతను ప్రతిష్ఠించాడు. హోమము, మంత్రజపము, బలిదానము జరిగాయి. ఉపవాస దీక్షతో భక్తి శ్రద్ధలతో నిత్యార్చన జరుపుతున్నాడు. అష్టమి నాటి రాత్రి స్వప్నంలో జగదంబిక దర్శనం అనుగ్రహించింది. సింహారూఢుయై గిరిశృంగంపై నిలబడి మేఘ గంభీర కంఠంతో జగదీశ్వరి ఇలా పలికింది. మహావీర రఘురామ, నీ భక్తి శ్రద్ధలకు మెచ్చాను. కావలసిన వరం కోరుకో, ఇస్తాను. నువ్వు నారాయణాంశ సంభూతుడివి. రావణ వధ కోసం దేవతల కోరిక మీద మానవుడిగా జన్మించావు. పూర్వకాలంలో మత్స్యాది అవతారాలు ధరించి దుష్టశిక్షణ చేశావు, శిష్టరక్షణ చేశావు. వేదాలను రక్షించింది నువ్వే. కచ్చప రూపం ధరించి మందర పర్వతాన్ని ఎత్తావు. వరాహరూపం ధరించి మేదిని కోరికపై నిలబెట్టావు. నరసింహావతారం ధరించి హిరణ్యకశిపుని చీల్చి చెండాడావు. ప్రహ్లాదుని కాపాడావు. వామనావతారంలో బలిచక్రవర్తిని కికురించి త్రివిక్రముడిగా విజృంభించావు. పరశురాముడిగా క్షత్రియులను జయించి భూమిని అంతటినీ కశ్యపుడికి దారబోసావు. ఇప్పుడు దశరథరాముడిగా జన్మించావు. రావణ పీడితులైన దేవతలు నిన్ను ప్రార్థిస్తే ఈ అవతారం ధరించావు. దేవాంశ సంభూతులైన కపీశ్వరులు నీకు ఈ మహాకార్యంలో సహాయపడతారు. వారికి నా శక్తాంశం ఉంటుంది. ఆదిశేషుడు లక్ష్మణుడిగా అవతరించాడు. అతడు ఇంద్రజిత్తుడి సంహారం కోసమే జన్మించాడు. రామ, నీకు జయం కలుగుతుంది. పాపిష్టి రావుణ్ణి సంహరించి సుఖంగా రాజ్యపాలన సాగించు. 11,000 సంవత్సరాల పాటు నీ పాలన నడుస్తుంది. అప్పుడు తిరిగి వైకుంఠానికి వెళ్దువుగాని. జనమేజయ, ఈ మాటలు చెప్పి సింహవాహన అదృశ్యమైంది. రాముడు సంతుష్టరంగుడై వ్రతాన్ని దీక్షతో పూర్తి చేశాడు. దానాలు, అన్న సంతర్పణలు యథాశక్తిగా నిర్వహించాడు. విజయదశమి నాడు వానరసేనతో లంకాపట్టణంపైకి దండయాత్ర సాగించాడు. సేతుబంధనం చేసి లంకలో ప్రవేశించాడు. రావణ్ణి సంహరించాడు. లోకంలో ఎన్నో పురాణాలు ఉన్నాయి, కానీ అవి ఏవి దేవి భాగవతానికి సాటిరావు. ఇది శ్రోతలకు విశేష ఫలదం, భుక్తి ముక్తి ప్రదం. ఇక చతుర్దశ స్కందంలోకి అడుగు పెడుతున్నాం. సౌనకాది మహామునులారా, సర్వజ్ఞుడైనటువంటి వ్యాసుడు సన్నిధిలో దొరికేసరికి జనమేజయుడు తన సందేహాలన్నింటినీ తీర్చుకోవాలనుకున్నాడు. ఒక్కసారిగా చాలా ప్రశ్నలు గుప్పించాడు. వ్యాసమహర్షి, నువ్వు సర్వజ్ఞుడివి, వంశచరిత్రలన్నీ తెలిసినవాడివి, మా వంశాన్ని నిలబెట్టినవాడివి కనుక అడుగుతున్నాను. దయచేసి నా సందేహాలు తీర్చు. సూరసేనసుతుడైనటువంటి వసుదేవుడికి శ్రీహరి పుత్రుడిగా జన్మించాడని కథ విన్నాను. దేవకీ వసుదేవులను కంసుడి కారాగారంలో బంధించాడని, వారికి పుట్టిన 6 బిడ్డలను సంహరించాడని, అష్టమగర్భంగా ఉన్న శ్రీహరి కారాగారంలోనే జన్మించాడని, అటుపైన గోకులానికి చేరాడని, అంతటి కుమారుణ్ణి దేవకీ వసుదేవులు కుమారుణ్ణి కన్నా దేవకీ వసుదేవులకు కారావాసం తప్పలేదని విన్నాను. ఇలా ఎందుకు జరిగింది? ఈ దంపతుల పూర్వజన్మ సుకృతమా దుఃకృతమా? ఇది వీరికి ఒక ఆడపిల్ల పుట్టిందని, ఆ పసిబిడ్డను కంసుడు నేలకు విసిరి కొడితే ఆకాశంలో ఎగిరి అష్టభుజగా మారిందని విన్నాను. నిజమేనా? ఈ పసిబాల ఎవరు? శ్రీకృష్ణుడు గృహస్థ జీవితం ఎలా సాగింది? అతడికి చాలామంది భార్యలు ఉండేవారని తెలిసింది. అతడి దేహత్యాగానికి సంబంధించిన కొన్ని కింవదంతులు వ్యాప్తిలో ఉన్నట్టున్నాయి. వాటికేం కానీ అసలు ఏం జరిగిందో తెలిసినవాడు నువ్వు. ఆ సత్యం నాకు ఎరుకపరచు.
బదరికాసురంలో తపస్సు చేసుకునే నరనారాయణులే ఇంద్రోపేంద్రులని, వారే కృష్ణార్జులని నారద మహర్షులు చెప్తారు. ఇది ఎలా సాధ్యం? శాంతంగా తపస్సు చేసుకునే మహర్షులు క్షత్రియులుగా ఎందుకు జన్మించారు? దీనికి ఏదైనా శాపకారణం ఉందా? ఒక బ్రాహ్మణుడు శాపం వల్ల యాదవ వంశం నశించింది, గాంధారి శాపం వల్ల కృష్ణవంశం అంతరించింది అని అంటారు. నిజమేనా? జగద్రక్షకుడైన శ్రీకృష్ణుడికి పుత్రుడిగా జన్మించిన ప్రద్యుమ్నుడిని ఒక శంబరుడు పురిటిగది నుంచి అపహరించేట కదా, అదెలా సాధ్యమైంది? వాసుదేవుడు దివ్యదృష్టితోనైనా గమనించలేకపోయాడా, అడ్డుకోలేకపోయాడా? అలాగే మరొక సందేహం మనస్సును పట్టి పీడిస్తోంది, ఆందోళన కలిగిస్తోంది. భూభారాన్ని తొలగించడం కోసం విష్ణువే కదా కృష్ణుడిగా జన్మించాడు. అంతటివాడు తానే ఎవరికో భయపడి మధుర రాజ్యాన్ని వదిలేసి ద్వారావతికి పోవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? చివరి రోజుల్లో శ్రీకృష్ణుడి భార్యలకు ఏ రక్షణ లేకపోయింది, దొంగలు దోచుకున్నారు. ఇదేమి దారుణం స్వామి? ఏమిటి దీనికి కారణం? పాండవులు దేవాంశ సంభూతులు కదా, కృష్ణభక్తులు కదా, మహావీరులే అత్యద్భుతంగా రాజసూయాగం చేశారు కదా, అయినా అడవుల పాలయ్యారు, ఎన్నో కష్టాలు పడ్డారు. వారు చేసిన పాపం ఏమిటి? యజ్ఞఫలం ఏమైనట్టు? అగ్నిగుండం నుంచి లక్ష్మీదేవిలా జన్మించిన ద్రౌపదీ సాధ్వికి జీవితం అంతా దుఃఖమయంగానే సాగింది. ఒకటి గడిస్తే ఒకటి కడగళ్ళు నిండుగా సభలో దుశ్శాసనుడు జుట్టు పట్టుకొని ఏడ్చడం, రజస్వలగా ఏకవస్త్రగా ఉన్న ఆమెకు ఈ అవమానం జరిగింది. విరాటుడి కొలువులో సైరంధ్రిగా తలదాచుకుంది. కీచక జయదుద్దులు చేసిన అవమానాలను భరించింది. వీటన్నిటికీ కారణం ఏంటి? ఏ జన్మలో చేసుకున్న పాపం? సదాచార సంపన్నులైనటువంటి పాండవులు భీష్మద్రోణుల మోసంతో సంహరించారు. జగత్తు నశ్వరమని తెలియని వారా? తెలుసు. అయినా రాజ్యలోభం వారిని దారి తప్పించింది. దీనికి వాసుదేవుడు వత్తాసు మరీ విడ్డూరం. చివరికి వంశనాశనం అయ్యింది. ఎవరేం బాగుకున్నారు కనుక? రాజ్యలోభంతో యుద్ధాలు చేసి యోధులను చంపి ఆ నెత్తురుకూడు తింటూ అదే వైభవం అనుకునే కన్నా భిక్షాటనమో శిల్పాటనమో ఉత్తమోత్తమం కదా. వ్యాసర్షి, విచ్ఛిన్నం కాబోతున్న మా వంశాన్ని ఒకప్పుడు నువ్వు స్వయంగా కాపాడావు. దేవరన్యాయంగా గోళకులను పుట్టించావు. అచిరకాలంలోనే అది నీ కళ్ళ ఎదుట క్షీణించి ఈ దశకు వచ్చింది. ఒంటి ఊపిరితో మిగిలింది. నా తండ్రి పరీక్షిత్తు ఒక తపస్విని అవమానించడం అనేది చాలా అనూహ్యమైన సంఘటన. ఏ క్షత్రియుడు చేయని ఈ ఘోరాన్ని మా తండ్రి ఎందుకు చేశారు? ఎలా చేశాడు? నాకేమీ అర్థం అవటం లేదు. మహానుభావ, ఇలాంటి సందేహాలు నన్ను తొలిచేస్తున్నాయి. వివరంగా చెప్పి నా మనస్సును కుదుటపరచు. జనమేజయ, ఏం చెప్పమంటావు? అన్నింటికీ ఏకైక కారణం కర్మ. దాని గతి విలాసాలు తెలుసుకోవడం దేవతలకే సాధ్యం కాదు, ఇంకా మానవుల సంగతి చెప్పాలా? ఈ త్రిగుణాత్మకమైన జగత్తులో దేని పుట్టుకైనా కర్మానుసారమే జరుగుతుంది అనడంలో సందేహం లేదు. జీవులు అనాది నిధులు, కర్మబీజ సముద్భవులు. రకరకాల జన్మలు ఎత్తుతూ ఉంటారు, పుడుతూ ఉంటారు, గిడుతూ ఉంటారు. ఇదంతా కర్మానుసారంగానే జరుగుతోంది. కర్మరహితంగా దేహ సంయోగం ఉండదు. శుభ అశుభ, శుభాశుభ మిశ్ర రూపంగా కర్మలు 3 విధాలు. వీటినే పుణ్యకర్మలు, పాపకర్మలు, పాపపుణ్య సంమిత కర్మలు అని అంటారు. జనమేజయ, ప్రతి జీవికి పూర్వజన్మలో సంపాదించుకున్నది సంచిత కర్మ. ప్రారబ్ధ కర్మ అంటే వర్తమానంలో సంపాదించుకున్నది ప్రారబ్ధ కర్మ. రాబోయే కాలంలో సంపాదించుకున్నది ఆగమ కర్మ. అన్నీ 3 కర్మలు తప్పక ఉంటాయి. సుఖదుఖాలకు ఇవే కారణం. ముసల్తనం, శోకం, హర్షం, మృత్యువు, కామక్రోధాది అరిషడ్వర్గం ఇవన్నీ దేహగతాగతానుగా కనపడతాయి. కానీ వీటన్నింటికీ మూలం కర్మమే. ప్రాణకోటిలో చరాచర జగత్తులో ఏదైనా సరే, పుట్టడం మొదలుకొని గిట్టడం వరకు ప్రతి సంఘటన, ప్రతి ఆలోచన, ప్రతి కదలిక కర్మఫలమే. బ్రహ్మదేవులు, సూర్యచంద్రులు అంతా కర్మానుబద్ధులై సంచరించేవారే. కర్మ అనాది నిధనం అంటే ఆది అంతం లేనిది, నిత్యం. ఈ దృష్టిలో జగత్తు నిత్యము అనిత్యము అనే చర్చ ప్రాచీన కాలం నుండి జరుగుతోంది. ఇప్పటికీ మునీశ్వరులు ఈ తర్కంలో మునిగి ఉన్నారు. మాయావరణంలో చిక్కుకుంటే జగత్తు నిత్యంగానే భాషిస్తుంది. కారణం ఉండగా కార్యభావం అంటే కార్యం జరగకపోవడం ఎలా ఉంటుంది? అన్నింటికీ అన్ని వేళ మాయ అనేది నిత్యాజ్ఞ కారణం.
ఈ జగత్తంతా కర్మ నియంత్రణతో జరుగుతోంది. విష్ణుమూర్తి అంతటి వాడు గర్భవాసాలు చేస్తున్నాడు. వైకుంఠ భోగాలను విడిచిపెట్టి మత్స్యాది క్షుద్ర జంతువులుగా గర్భవాస దుఃఖం అనుభవిస్తున్నాడంటే కర్మ కాకపోతే ఏమిటి కారణం? మలమూత్రాలతో నిండిన గర్భకోశంలో 9-10 నెలల పాటు నివసించే నరకాన్ని ఎవడైనా కోరుకుంటాడా? ఇదేమైనా వనవిహారమా, జలకాలాట? హంసకూలికా తల్పమా కోరుకోవడానికి? కాళ్ళు చేతులు మునగదీసుకుని అధోముఖంగా పడుకునే అవస్థను తెలిసినవాడు ఎవడు కోరుకోడు. అయినా విష్ణుమూర్తి మానవ గర్భవాసాన్నే కాదు, పశుపక్షాది గర్భవాసాన్ని కూడా అవతారాల్లో అనుభవిస్తున్నాడంటే అదొక కర్మ. మహారాజా, గర్భవాసాన్ని మించిన నరకం మరొకటి లేదు, ముల్లోకాలు లేదు. అందుకే దానికి భయపడి తపస్సులు తీవ్రాతి తీవ్ర తపస్సులు చేస్తూ ఉంటారు. మనస్సులు రాజ్యాలను భోగభాగ్యాలను విడిచిపెట్టి వనవాసానికి పరుగులు తీస్తూ ఉంటారు. ఇది ఈరోజు భాగవతం ఇంతటితో